జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్తో తాను నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా స్వతంత్రంగా బరిలో నిలుస్తున్నట్లు అశోక అకాడమీ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ పాలకూరు అశోక్ కుమార్ తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్ఎస్పీ పనిచేసే ఉద్యోగాల నియామకాల విషయంలో పటిష్టంగా ముందుకు సాగాలని ప్రభుత్వానికి సూచించారు. గ్రూప్ 2 పోస్టులు 2000 నుంచి 3000కు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో గత ఎన్నికలు ఇచ్చిన హామీకి అనుగుణంగా 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, అది కూడా ప్రతి జులైలో జాబ్ క్యాలెండర్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల తరపున నామినేషన్ వేశాను. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తే గత ప్రభుత్వాన్ని గద్దెదించాము. ఈ ప్రభుత్వం కూడా అలాగే మోసం చేస్తుంది. 2 లక్షల ఉద్యోగాల ప్రకటన చేసి గవర్నమెంట్ 5 నెలలైనా కూడా వచ్చినాక కూడా ఇంతవరకు ఆ ఇయర్ క్యాలెండర్ గురించి 2 లక్షల ఉద్యోగాల ప్రకటన గురించి ఇప్పటి వరకు అధికారులు కానీ మంత్రులు కానీ ఒక చర్చ కూడా పెట్టలేదు. అదేవిధంగా ఇవాళ జీవో నెంబర్ 46 బాధితులు ఇంకా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు 783 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలని నింపుతున్నది. ఒక్క పోస్టు కూడా ఇవాళ పెంచలేదు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 2 ఉద్యోగాలు 2000, గ్రూప్ 3 ఉద్యోగాలు 3000కు ఖచ్చితంగా పెంచాలి. గురుకుల ఉద్యోగాలలో కూడా గందరగోళం జరిగింది. 9210 ఉద్యోగాలు వేసి కేవలం 6000 ఉద్యోగాలు మాత్రమే నింపే ప్రయత్నం జరిగింది. మిగిలినటువంటి 3000 ఉద్యోగాలని రేపు జూన్ 5లోగా వాళ్ళందరికీ